కనిపిస్తోంది. కాకపోతే గత సీజన్లో ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ రిజా మాత్రం లేడు. రిమైనింగ్ టీం మొత్తం అలాగే ఉంది. ఈ సీజన్లో కూడా హర్యానా స్టీలర్స్ ప్లేఆఫ్కి వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చి పునేరి పాల్టన్స్. ఈ టీం మొత్తం యంగ్ ప్లేయర్స్తో నిండిపోయింది. దీనికి తోడు సచిన్ తన్వర్ కూడా యాడ్ అవటంతో అటు రైడింగ్లోనూ ఇటు డిఫెన్స్లోనూ చాలా స్ట్రాంగ్గా కనపడుతోంది. యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ని గ్రూమ్ చేయడంలో ఈ టీం పెట్టినంత ఎఫర్ట్స్ మరి ఏ టీం పెట్టదు. అలా వచ్చిన ప్లేయర్సే ఈ అస్లం ఇనామ్దార్, మోహిత్ గోయత్, పంకజ్ మోహితే లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్. ఈ లిస్ట్లో నంబర్ 1 ప్లేస్లో వచ్చి తమిళ్ తలైవాస్. ఈ టీం రైడింగ్లో అర్జున్ దేశ్వల్, పవన్ సెహ్రావత్ అండ్ నరేందర్ కందోలా లాంటి డేంజరస్ రైడర్స్ ఉన్నారు. అంతేకాకుండా డిఫెన్స్లో కూడా సాగర్ రాతే ఇంకా నితేష్ కుమార్ లాంటి డిఫెండర్స్తో డిఫెన్స్లో కూడా అంతే స్ట్రాంగ్ ఉంది.